నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యాయామ ఉపాధ్యాయుడు అన్నపురెడ్డి పిచ్చిరెడ్డి పదవి విరమణ సన్మానం. వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి సూచించిన 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల నియామకాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం. జిల్లా మలేరియా అధికారిగా చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరణ. ప్రపంచ జనాభా దినోత్సవం పట్టణంలో ర్యాలీ. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని హెచ్చరించిన సిఐ మల్లికార్జున గుప్తా. వివాదాస్పద లతీఫియా మసీదు వద్ద క్షణక్షణం టెన్షన్. మురుగు కాల్వలో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం. నంద్యాల జిల్లాలో 39 సంవత్సరాల సుదీర్ఘ కాలం అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి నేడు పదవి విరమణ చేయుచున్న అన్నపురెడ్డి పిచ్చిరెడ్డిని రాజకీయ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, తోటి వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రముఖులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నపురెడ్డి పిచ్చిరెడ్డి క్రీడా రంగానికి చేసిన విశేష సేవలను ప్రశంసించారు. ఇచ్చేసినటువంటి అధికారులు, అనధికారులు, పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు, వ్యాయామోపాధ్యాయులు, పత్రికా విలేకరులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. నా రిటైర్మెంట్ ఫంక్షన్ మీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా సత్కరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ప్రధాన వివాద పరిష్కార సాధనంగా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యేసురత్నం అన్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులతో మధ్యవర్తిత్వం కోసం దేశం అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సులువుగా పరిష్కారం చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమం అన్ని కోర్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 రోజుల పాటు న్యాయవాదులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన న్యాయవాదులచే బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల నియామకాలకు ఈ నెల 4వ తేదీ దరఖాస్తులకు గడువు ముగిసింది. ఈ మేరకు తదుపరి ఎంపిక ప్రక్రియను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా మెరిట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక జరుగుతుందని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఆశా యొక్క వర్కర్ల యొక్క పోస్టులు 31 పోస్టు జిల్లా వ్యాప్తంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి 4వ తేదీన ఆల్రెడీ అందరూ ఒక సబ్మిట్ చేశారు. ఇందులో భాగంగా వీటినన్నింటినీ కూడా మళ్ళీ స్క్రూటినీ చేసి మెరిట్ ఆధారంగా 10th క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అక్కడ ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్, ఎస్సీ ఎస్టీ కానీ ఇతరత్ర వీడియో కానీ లేకపోతే భర్త వదిలేయడం కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి వారి సెలక్షన్ జరుగుతూ ఉంది. ఆశా కార్యకర్తలకు సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు వాటికి ఎప్పటికప్పుడు ఈ స్కూటీ నిర్వహించిన తర్వాత చేసిన తర్వాత ఫైనల్గా కమిటీ, జిల్లా కమిటీ ద్వారా వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ ఉంటుంది. వారు సర్పంచ్, ప్రెసిడెంట్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారు ఎంతమంది అప్లికేషన్ చేసింటే వాటిలో 3 మాత్రం సెలెక్ట్ చేసి మాకు ఇస్తే మేము వారిని మళ్ళా జిల్లాలో ఉన్న హెల్త్ సొసైటీ కమిటీ ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా అర్బన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ శాఖ కమిటీ ఉంటుంది. వారి ద్వారా కూడా 3 పేర్లు వస్తే వాటిలో కూడా మేము జిల్లా కమిటీ మెరిట్ ఆధారంగా వారికి ఇంటర్వ్యూ చేసి నిర్వహణ జరుగుతుంది. ఇందులో ఎటువంటి ముఖ్యంగా దయచేసి ఏదైనా అన్టువర్డ్ అంటే సపోజ్ డబ్బులు ఇస్తామని కానీ, లేకపోతే డబ్బులు తీసుకొని మేము ఇప్పిస్తామని కానీ, లేకపోతే అపోహలు 1,00,000 రూపాయలు ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము, ఎవరైనా వసూలు చేస్తున్నాం కానీ, మధ్యవర్తులు, దళారులు ఎవరైనా ఉంటే వాళ్ళని దయచేసి నమ్మద్దు. పదే చెప్తున్నామండి. అన్ని పారదర్శకంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షత జరుగుతుంది. కాబట్టి ఎవరు దీని వదంతా నమ్మవద్దు, ఊహాగానం చేయవద్దు దయచేసి. నేడు నంద్యాల జిల్లా మలేరియా అధికారిగా చంద్రశేఖరరావు బాధ్యతలను స్వీకరించారు. జిల్లాలో అన్ని ప్రాంతాలలో పర్యటించి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు సోకకుండా తగు చర్యలను చేపడతామని తెలిపారు. శుక్రవారం మలేరియా అధికారిని సంబంధిత కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నా పేరు సి చంద్రశేఖరరావు. ప్రస్తుతానికి కర్నూలులో ఏఎంగా పనిచేస్తుంది. నాకు ప్రమోషన్గా జేఈ విధుల్లో సీనియర్ ఎంటమాలజిస్ట్గా కర్నూలులో జాయిన్ అయినాను. ఇక్కడ నంద్యాలకు నిన్ననే నాకు డిఎంఓగా ఆర్డర్ ఇచ్చినారు. ఆ ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఈరోజు మన డిఎంఎన్హెచ్ గారికి జాయినింగ్ రిపోర్ట్ చేయడం జరిగింది. కూడా గతంలో నేను ఇక్కడ సబ్ యూనిట్ ఆఫీసర్గా 7 years ఇక్కడనే చేసినాను. కానీ ఈ జిల్లాలో మటుకు నాకు అందరూ బాగా తెలిసిన వాళ్ళు, ప్రజలు కానీ ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క విలేజ్ కూడా అన్ని తెలిసిన గ్రామాలే. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా అంతా తెలిసిన వాళ్ళే. కానీ ప్రస్తుతంలో ఇక్కడ ఉన్న సీజన్లో మనకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనకు ఎక్కువ డెంగ్యూ కేసులు మన జిల్లాలో కొంచెం కానీ 65 కేసులు ఎంత ఉన్నాయి. అవన్నీ కూడా అవి కూడా తగ్గించడానికి, ముఖ్యంగా మా డెంగ్యూ గురించి మరణాలు తగ్గించడానికి ముఖ్యంగా మేము తోడ్పడతామని
మన మలేరియా కేసులు కూడా కొద్దిగా ఏదో శ్రీశైలము అక్కడ సున్నిపేట మంత్రగిరిలు ఉన్నాయి కాబట్టి అవి కూడా స్ప్రేయింగ్ చేసి DDT స్ప్రేయింగ్ చేసి అవి కూడా మలేరియా కేసులు తగ్గించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము అని ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క గ్రామం నుండి తిరిగి ఎక్కడెక్కడైతే కేసులు ఎక్కువ వస్తున్నాయో ఆ కేసులలో తిరిగి యాంటీ లార్వా, పైరెత్రము, బాగింగ్ అవన్నీ చేసి కేసులు రాకుండా చూసే ఏర్పాటు చేస్తామని మీ సభాపతి అందరికీ మీకు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనాభా నియంత్రణ చేపట్టాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, జనాభాలో అధికంగా యువత ఉండే విధంగా చూడాలని DMHO అన్నారు. ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణ మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరం ఉండాలని సూచించారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జూలై 11న వరల్డ్ పాపులేషన్ డే అనేది మనం అంటే ప్రపంచ జనాభా దినం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా గతంలో మనం పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడము, అనేక రకాలుగా మనం ఈ శాశ్వత పద్ధతులు పాటించి ఎక్కువ అంటే మనకు జనాభా వృద్ధిని తగ్గించడం జరిగింది. అయితే చూసుకుంటే గత 10 సంవత్సరాలు చూసుకున్నా కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతూ 1.5 దాకా వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మనకు పాపులేషన్ తగ్గుతూ వస్తూ ఉంది. దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో చెప్తూ ఉన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ అంటే పాపులేషన్ స్టెబిలైజేషన్ చేయడము, పాపులేషన్ని అంటే యూత్ ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవడము, తద్వారా అంటే మన దేశం అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరగడానికి ఎక్కువ యువత అవసరం కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడం చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనకు శాశ్వత పద్ధతులు కాకుండా తాత్కాలిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రజలు వాటిని పాటించాలని కోరుకుంటున్నాము. అయినా కూడా మనకు ఆ బిడ్డలు ఎక్కువగా అంటే ఎక్కువగా పాపులేషన్ అనేది 5 మంది 6 మంది కాకుండా మనము కంట్రోల్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పడం వల్ల ఈరోజు మనం ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం వల్ల ప్రజలకు అంటే ఒక దేశంలో అభివృద్ధి చెందాలంటే యువత ఉండాలి, అలాగే పాపులేషన్ కంట్రోల్లో ఉండాలి, అలాగే పరిమిత కుటుంబం వల్ల కూడా ఇంట్లో అన్ని సమస్యలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కానీ మిగతా సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వైద్య ఆరోగ్య తరఫున అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా సెక్రటేరియట్లో మండల లెవెల్లో అన్ని చోట్ల కూడా ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. ప్రతి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ డ్రైవ్ లో 80 మందికి పైగా మైనర్లు పోలీసులకు పట్టుబడడం జరుగుతుందని సిఐ తెలిపారు. ఈ మేరకు మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే నష్టాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు తగు సూచనలు, హెచ్చరికలను తెలియజేశారు. రికవరీ అంతా రికవరీ అయింది అనుకుంటా నాకు తెలిసి. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు మా నంద్యాల ట్రాఫిక్ పోలీసు వారు చేయు విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అని అనుకోండి. మేము సుమారుగా నంద్యాల పట్టణంలో నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న 11 నెలల నుంచి మేము ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్, ఓన్లీ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ స్పెషల్ డ్రైవ్లో ప్రతి ఆదివారము మేము చూసిన లిమిటెడ్ ఏరియాలో ఎతికితే మినిమం 70 నుంచి 80 మంది పిల్లలు మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసు వారికి దొరకడం జరిగింది. సుమారు ఒక 6 నెలల వరకు మేము వారి మీద ఎటువంటి జరిమానాలు విధించకుండా మేము వాళ్లకు వాహనం నడిపిన చిన్నపిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్లు బండ్లు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి వాళ్లకు సూచించడం కానీ హెచ్చరించడం కానీ జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది, వాళ్ళ పిల్లలకు బండ్లు ఇవ్వడం మానుకున్నారు. కానీ ఎక్కువ శాతము పిల్లలు మళ్ళా మైనర్లు వాహనాలు నడుపుతానే ఉన్నారు. ఈ ప్రతి ఆదివారము మాకు మినిమం ఒక 20 నుంచి 25 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం జరిగింది.
ఈ మైనర్లు బండ్లు నడపడం వలన వచ్చే ప్రమాదం ఏమంటే వాళ్లకు బండిని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండదు. తర్వాత బండ్లు హెవీ స్పీడ్తో వచ్చే బండ్లను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ట్రాఫిక్లో ఎట్లా పోవాలి, సిగ్నల్స్ ఎట్లా పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రమాదాలకు లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ప్రమాదాలకు లోనైతే వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎంతగానం ఉంటుందనేది మాకు తెలుసు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది పిల్లల పరిస్థితి చూసి, అలాగే వాళ్లకు ప్రమాదం జరగకుండా వాళ్ళ వలన ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబము ఎంత నష్టపోతుంది అనేది మీరు గుర్తించాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, మేము కాదని చెప్పము. కానీ మీ ప్రేమను వాళ్ళ యొక్క జీవితాన్ని నష్టపరిచే విధంగా ఉండకూడదు. వాళ్ళు అడుగుతారు బండి కొనియమని చెప్పి, కానీ మీకు తెలియకుండా తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మీ పిల్లలను పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలా. వాహనాల విషయంలో మీరు చిన్న చిన్న పనులు, కూరగాయలు తెమ్మని, పాలు తెమ్మని, మందులు తెమ్మని మీరే ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని. చాలా మటుకు తల్లిదండ్రులే బయటికి పంపిస్తున్నారు. దానివలన మీ పిల్లలకు మీరే ప్రమాదం జరగడానికి కారకులవుతారు. దానివల్ల ఏదన్నా ప్రమాదం జరిగితే మీరే నష్టపోతారు. దానివలన ఎవరికి ఇతరులకు ఏం నష్టం ఉండదు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్లో ప్రతి మైనర్కి 5,000 రూపాయలు చలానా వేయడం జరుగుతూ ఉంది. మామూలుగా చలానా వేసినప్పుడు వాళ్ళకు కొద్ది రోజులు సమయం ఇచ్చి కట్టుకొని పోండి అని చెప్తున్నాము. కానీ ఇది స్పెషల్ డ్రైవ్ కాబట్టి మైనర్ కానీ వాహనం నడుపుతూ దొరికితే ఖచ్చితంగా మీరు చలానా అమౌంట్ రియలైజేషన్ చేసిన తర్వాతనే, అంటే డబ్బులు కట్టిన తర్వాతనే మీ వాహనంని వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఒకసారి ఇస్తే 5,000 రూపాయలతో మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదే రెండోసారి దొరికినారనుకోండి, ఈ బండి నడిపిన వ్యక్తికి బండి ఓనర్ కూడా 10,000 చలానా విధించాల్సి వస్తుంది. ఈసారి ఫర్దర్గా మళ్ళా 2-3 సార్లు రిపీటెడ్గా దొరికితే వాళ్ళు మైనర్స్ కాబట్టి చట్టపరంగా వాళ్ళను జువెనైల్ కోర్టుకు పంపి వాళ్ళ మీద లీగల్ యాక్షన్, వాళ్ళ మీద బండి నడిపిన దానికి, తర్వాత బండి వాహన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మైనర్ల విషయంలో మేము పలుసార్లు కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పినాము. కానీ వాళ్ళు ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లలు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు దయచేసి మీరు పిల్లలకు చెప్పండి, నడుచుకుంటూ పోయి తెమ్మని చెప్పండి. లేదు ఒక 20 రూపాయలు ఇచ్చి ఆటోలో పంపించి ఏదన్నా మీకు కావాల్సిన వస్తువులను తెప్పించుకోండి. అంతే తప్ప వాహనాలను మాత్రము మీరు మైనర్లకు ఇచ్చి మీరు ఇబ్బందులకు గురి కావద్దు, ఇతరులను ఇబ్బందికి గురి చేయొద్దు. తర్వాత బండి పట్టుకున్న తర్వాత మీరు ఎంత ప్రెషర్ చేసినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మీకు బండి ఫైన్ కట్టకుండా వదిలే సమస్య అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే, బండి రిలీజ్ చేసుకొని పోవాల్సిందే. ఆ సమయంలో మిగతా డాక్యుమెంట్లు కూడా అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఏమైనా లోటుపాట్లు ఉంటే దాని మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ లోని లతీఫియా మసీద్ వద్ద క్షణక్షణం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. వక్ఫ్ బోర్డు భూములను అక్రమంగా కబ్జా చేశాడని మౌలానా ముస్తక్ అహ్మద్ పై మసీదు నూతన కమిటీ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అక్కడకు చేరుకున్న ఇరు వర్గాల మధ్య రాజుకున్న వివాదాస్పద స్థల విషయంపై ఘర్షణ వాతావరణం నెలకొన్నది. నంద్యాలలో రోజు రోజుకు లతీఫియా మసీదు స్థల వివాదం రచ్చకెక్కుతున్నది. వక్ఫ్ స్థలంలో నిర్మించిన భవనాలపై తనకు పూర్తి హక్కు ఉందని, తనదేనని మౌలానా ముస్తక్ అహ్మద్ పట్టుపడుతున్న వైనం ఇదిలా ఉంటే వక్ఫ్ స్థలంలో కట్టిన నిర్మాణాలు అన్ని కూడా వక్ఫ్ బోర్డుకే చెందుతాయన్నది నూతన కమిటీ సభ్యుల వాదన. తాను కట్టించుకున్న భవనాలను తనకు కాకుండా చేస్తున్నారని మౌలానా ఓవైపు ఆరోపణలు చేస్తున్నారు. గత 3 నెలల క్రితం 2 నెలల ముందు 14వ తేదీ 5వ నెల 2025వ తేదీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఓ గారు ఈ లతీఫియాకు కానీ గాంధీ చౌక్లో ఉన్న చౌక్ మసీదుకు 2 మసీదులకు 2 కమిటీలు వేసినారు. ఇది వేసింది వక్ఫ్ బోర్డు వేసింది. ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు సిఓ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు ఈ కమిటీని వేసినారు.
ఈ కమిటీను ఎందుకు వేసినారంటే ఇక్కడ మసీదులో సౌకర్యాలు సరిగా లేవు. ఈ మసీదును డెవలప్ చేయండి, దీనికి వచ్చే బాడుగలు కానీ ఇతర గుత్తలు కానీ వస్తే అవి తీసుకొని మిగతాది ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ మసీదును డెవలప్ చేయండి అని ఈ కమిటీని వేసినారు. ఇది మనము ఎవరు వాళ్ళు వేసినది కాదు. కాబట్టి ఈ కమిటీ గత 2 నెలల నుంచి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలనుకుని ముందుకు సాగుతుంటే 100 మంది ఇక్కడ వచ్చి అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదు, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో తెలియదు. మేము క్లియర్గా అడుగుతున్నాము, మన మీడియా మిత్రుల మీడియా ద్వారా ఈ కమిటీకు రైట్ ఉంది, ఇది స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు. మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే తీసుకోరండి, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మీరు ఉండండి. లేదా మీ దగ్గర ఏమి రైట్స్ లేవు, మేము దౌర్జన్యం చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ దౌర్జన్యం చేయడానికి ఏమేమి తక్కువ లేరు. కాబట్టి ఏదైతే ప్రభుత్వము కమిటీని వేసిందో దాన్ని మీరు ముందుకు పెట్టి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మసీదును ఆ విధంగా డెవలప్ చేసుకోండి. స్థానికంగా మంత్రి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి కూడా ఈ కమిటీ మెంబర్స్ పోతారు. పోయి దీనికి ఏదైనా ఫండ్స్ వక్ఫ్ బోర్డ్ ద్వారా కానీ ఏదైనా ఇతర ఫండ్స్ ద్వారా ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొని ఈ మసీదుని కూడా డెవలప్ చేస్తారని ఈ కమిటీ చేసినారు. మీరు ఇప్పటికే 2 శుక్రవారాలు అయిపోయినాయి. అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మీడియా ద్వారా ఇంకొకసారి వాళ్లకు క్లియర్గా చెప్తున్నాను, మీ దగ్గర ఏదైనా రైట్ ఉంటే మీరు మసీదులోకి రండి, లేకుంటే పోలీసు వారికి కూడా మేము ఈ కమిటీ వారు ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏదైనా ఉంటే మీరు తీసుకురండి. మా దగ్గర ఈ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి, మేము దీనికి హోల్డర్స్ ఓనర్సు ఇంకా ఏదైనా అనవసరంగా ఏం లేకుండా వచ్చి మసీదులలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గౌరవించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఈ కమిటీని అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిర్ణయించినారు. మేము కమిటీ డెవలప్ చేయాలని 3 నెలల నుంచి మౌలానాకు అడుగుతున్నాం. మౌలానా కూడా 1 సంవత్సరం అని చెప్పినాడు. ఆయన కూడా ఆయనతో కలిసి కట్టుగా మేమందరం కలిసి నువ్వే ఉండు పెద్ద మనిషిగా, మేము నీ వెనకలో కూడా పని చేస్తామని కూడా మౌలానాకు చెప్పినాము. కానీ మౌలానా మాకు సహకరించడం లేదు. మాకు తెలియకుండా కొద్ది రోజుల ముందర అది సీల్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు అందరు వచ్చి. అది ఆయన పలగొట్టున్నాడో ఏమో మాకు తెలియదు. ఆ సీసీ కెమెరాల ద్వారా వచ్చింది, అది మీడియా ద్వారా కూడా బయటికి వచ్చింది. ఇది న్యాయమో అన్యాయమో మీరే చెప్పాలి. దీనికి మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం అంటే మేము డెవలప్ చేయడానికి కమిటీ వచ్చినాం, డెవలప్ చేసి చూపిస్తాం. నంద్యాల పట్టణం రామనాథరెడ్డి నగర్లో మురుగు కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ మరియు పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మహిళను హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాయామ ఉపాధ్యాయుడు అన్నపురెడ్డి పిచ్చిరెడ్డి పదవి విరమణ సన్మానం. వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి సూచించిన 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల నియామకాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం. జిల్లా మలేరియా అధికారిగా చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరణ. ప్రపంచ జనాభా దినోత్సవం పట్టణంలో ర్యాలీ. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని హెచ్చరించిన సిఐ మల్లికార్జున గుప్తా. వివాదాస్పద లతీఫియా మసీద్ వద్ద క్షణక్షణం టెన్షన్. మురుగు కాల్వలో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.